ఒక ఇంట్లో ఉత్తరం, ఆగ్నేయం, పడమర ఈ దిక్కులు వాస్తు నియమానుసారంగా ఉండి అంటే వాస్తు దోషాలు లేకుండా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాభివృద్ధి, డబ్బుకు, సంపదకు, ప్రాపర్టీస్ కు, భౌతిక సుఖాలకు కొదవ ఉండదు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒక ఇంట్లో ఉత్తరం, ఆగ్నేయం, పడమర ఈ దిక్కులు వాస్తు నియమానుసారంగా ఉండి అంటే వాస్తు దోషాలు లేకుండా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాభివృద్ధి, డబ్బుకు, సంపదకు, ప్రాపర్టీస్ కు, భౌతిక సుఖాలకు కొదవ ఉండదు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. వాస్తు నియమానుసారంగా సమగ్రంగా 8 దిక్కులుగా అధ్యయనం చేసినప్పుడు ఏ ఏ దిక్కులలో ఏ ఏ లోపాలుంటే ఏ ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చాలా క్లియర్ గా చెప్పింది. విశ్వకర్మ ప్రకాష్ అనేటువంటి వాస్తుశాస్త్ర గ్రంథంలో చాప్టర్ 6, సమరాంగణ సూత్రధార అనేటువంటి గ్రంథంలో చాప్టర్ 41 లో దీనికి సంబంధించిన వివరణ ఉంది. మనం ప్రాథమికంగా దిక్కులు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఇంకా విభజించుకుంటే 8 దిక్కులుగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం ఇలా 8 దిక్కులుగా విభజించుకొని మనం వాస్తు నియమానుసారంగా అధ్యయనం చేసినప్పుడు తూర్పు దిక్కు సూర్య భగవానుడికి సంబంధించింది. ప్రతి దిక్కుకు దిక్పాలకుడు ఉంటాడు, ఒక అధిదేవత ఉంటారు, అధిదేవత యొక్క ఆయుధం ఉంటుంది, దానికి ఒక రత్నం సూచించబడింది. ఇలా 8 దిక్కులకు 8 ఆధిపత్యం వహించేటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆధిపత్యం వహించేటువంటి దేవతలు ఉన్నారు, వారి యొక్క ఆయుధాలు ఉన్నాయి, వారి యొక్క రత్నాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 14 అదేవిధంగా సమరాంగణ సూత్రధారలో చాప్టర్ 41 చెప్తుంది. మనం తూర్పు దిక్కును చూసినప్పుడు అంటే మనం ఎట్లా విభజించాలి? ఇది స్క్వేర్ ప్లాట్, పొడవు ఎంత ఉందో వెడల్పు ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది. దీర్ఘచతురస్రం ఉన్నప్పుడు మరోలా కనపడవచ్చు. ఇది 0 degrees నార్త్కు ఉన్నటువంటి ప్లాట్ కాబట్టి ఇలా కనబడుతుంది. కొన్ని డిగ్రీలు ఈశా ప్రాచి గాని ఆగ్నేయ ప్రాచి గాని ఉన్నప్పుడు ఇలా కనబడదు. ప్రాథమికంగా చేయాల్సింది ఏంటంటే బ్రహ్మస్థానంలో 22.5 డిగ్రీలు ఉంచి బ్రహ్మస్థానంలో 45 డిగ్రీలతో విభజించినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 దిక్కులుగా విభజన జరుగుతుంది. 0 degrees నార్త్ స్క్వేర్ ప్లాట్ ఉన్నటువంటి దాన్ని బ్రహ్మస్థానంలో 45 డిగ్రీలు పెట్టి 8 దిక్కులుగా విభజించుకున్నప్పుడు మన ప్లాట్ ఈ రకంగా కనబడుతుంది. ఈ రకంగా ఉన్నప్పుడు మనం తూర్పు గురించి చూసినప్పుడు తూర్పు వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే తూర్పుకు అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భగవానుడు. అంటే తూర్పు వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఆరోగ్యానికి కొదవ ఉండదు. నెక్స్ట్ విల్ పవర్, నేను ఇది చేయగలను అనేటువంటి విల్ పవర్ ని ఇచ్చేది కూడా తూర్పే. మరి వాస్తు దోషాలంటే ఏముండొచ్చు అంటే వాస్తు దోషాలంటే ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండొచ్చు, గోడలు పగులు ఉండొచ్చు, యాంటీ కలర్ ఉండొచ్చు, మర్మస్థానాల్లో దోషాలు ఉండొచ్చు, అక్కడ ఒక టాయిలెట్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల వాస్తు దోషాలు. వాస్తు దోషం ఏదైనప్పటికీ ఒక ఇంట్లో ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నట్లయితే, విల్ పవర్ లోపించినట్లయితే, గమ్యం నిర్దేశించుకోలేనట్లయితే ఆ ఇంట్లో తూర్పులో వాస్తు దోషం ఉందని గుర్తించాలి. తూర్పులో వాస్తు దోషం ఉంటే అనారోగ్యం పాలవుతారు. నెక్స్ట్ మరి దీనికి పరిష్కారం ఏం చెప్పారు? సూర్యుడు తూర్పు యొక్క దిక్పతి ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం, అధిపతి సూర్యుడు. అంటే ఈ దిశలో వాస్తు దోషాన్ని సవరించి ఆ తర్వాత బంగారంతో చేసినటువంటి వజ్రాయుధపు నమూనాని విధి విధానపూర్వకంగా తూర్పులో ఏర్పాటు చేసుకోవడం ద్వారా లేదా కాపర్తో తయారు చేసినటువంటి సూర్య భగవానుడి యొక్క ఫోటోని విధి విధాన పూర్వకంగా ఉపయోగించడం ద్వారా
వాస్తు దోషాన్ని సరిదిద్దుకోవచ్చు, తూర్పును అద్భుతంగా చూసుకోవచ్చు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. నెక్స్ట్ ఆగ్నేయం. ఆగ్నేయం ఏమేమి ఇస్తుంటుందంటే భౌతిక సుఖాలను, డబ్బును, బంగారాన్ని, ధనాన్ని ఇస్తుంది. కీర్తిని కూడా, ముఖ్యంగా కీర్తి. ఆగ్నేయంలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే భౌతిక సుఖాలకు దూరం అవుతారు, అపకీర్తి పాలవుతారు. ఒక ఇంట్లో అపకీర్తి వెంటబడుతూ నలుగురి దగ్గర మాట వస్తున్నట్టయితే, లేదా భౌతిక సుఖాలకు అంటే ఒక కారు, ఒక బంగ్లా, లేదా లగ్జరీస్ ఏవైనా కూడా, సాంసారిక సుఖాలు ఇవన్నీ దూరం అవుతున్నాయి అంటే ఆ ఇంట్లో ఆగ్నేయంలో వాస్తు దోషం ఉందని గుర్తించాలి. వాస్తు దోషాన్ని సవరించిన తర్వాత ఆగ్నేయంలో, ఆగ్నేయానికి అగ్ని అధిపతి శుక్రగ్రహం దీనికి చెప్పబడింది. అగ్ని యొక్క ఆయుధం శక్తి, బంగారంతో చేసినటువంటి శక్తిని ఉపయోగించడం. శుక్రగ్రహం యొక్క రత్నం వజ్రం. ఎంత చిన్నదైనా సరే క్వాలిటీ ఉన్నటువంటి వజ్రాన్ని విధి విధానపూర్వకంగా ఉపయోగించడం ద్వారా ఆగ్నేయంలో ఉన్నటువంటి వాస్తు దోషాలను సవరించవచ్చు. ఒక ఇంట్లో ఇంటి యజమానికి సంబంధించింది దక్షిణ దిక్కు అయితే ఇంటి యజమానురాలకు సంబంధించింది నైరుతి దిక్కు. అంటే ఒక ఇంట్లో యజమాని సుఖంగా లేకపోతే, యజమాని ధైర్యాన్ని కోల్పోతే, స్థిరత్వాన్ని కోల్పోతున్నాడు అనిపిస్తే ఆ ఇంట్లో దక్షిణంలో దోషం ఉందని చెప్పాలి. దక్షిణానికి అధిపతి యముడు. అక్కడ చెప్పినటువంటి గ్రహం కుజుడు. యముడి చేతిలో ఉండేది పాశం. కుజుడికి గోమేతికాన్ని చెప్పారు, పగడాన్ని చెప్పారు, ట్రయాంగిల్ షేప్ ని ఉపయోగించమని చెప్పారు. అంటే దక్షిణ దిశలో యజమాని యొక్క శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి దక్షిణంలో వాస్తు దోషం ఉన్నట్టయితే. వాస్తు దోషం అంటే ఏం చెప్పుకున్నాం? అన్ఈవెన్ గా ఉండడం, చెత్తా చెదారం ఉండడం, ఫ్లోర్ పగిలిపోయి ఉండడం, మర్మస్థానంలో టాయిలెట్ రావడం, ఎగ్జాక్ట్ దక్షిణంలో టాయిలెట్ ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాలే. ఈ వాస్తు దోషాలను సవరించుకొని పగడాన్ని ఉపయోగించడం, పాశం ముద్రను, యముడి చేతిలో ఉండే పాశం దాన్ని బంగారంతో తయారు చేయించి విధి విధానపూర్వకంగా దక్షిణంలో వినియోగించడం ద్వారా దక్షిణ వాస్తు దోషాలను సవరించుకోవడం ద్వారా ఇంటి యజమానిని కాపాడొచ్చు. నెక్స్ట్ సౌత్ వెస్ట్, నైరుతి. నైరుతి అనేది ఇంటి యజమానురాలకు సంబంధించినటువంటిది. భార్య లేకపోతే పత్ని, ఈమె ఆరోగ్యం దెబ్బతినడం లేదా కలహాలతో ఉండడం, కోర్టు వివాదాలు, ఇవన్నీ కూడా నైరుతిలో వాస్తు దోషం ఉండడం వల్ల జరుగుతుంది అని చెప్పారు. నైరుతికి అధిపతి నివృత్తి, ఆయన యొక్క ఆయుధం తల్వార్. రాహువు ఇక్కడ గ్రహం, గోమేతికం అనేది ఇక్కడ ఉపయోగించాలి. దక్షిణం ఇంటి యజమానికైతే నైరుతి యజమానురాలకి సంబంధించినటువంటి దిక్కు. అదే పడమర దిక్కు అయితే అధిపతి శని. పడమరలో లోపం ఉంటే డబ్బుకు కొదవ ఏర్పడుతుంది. మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఏంటంట? డబ్బుకు కొదవ. మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం లేదా అవసరానికి మించినటువంటి ఖర్చులు. పడమరలో శని అధిపతి, పడమరలో శని అధిపతి వరుణుడు. నీలము ఇక్కడ చెప్పినటువంటి స్టోను, పాశాన్ని వినియోగించాలి. వాయువ్యానికి వచ్చినట్టయితే యజమాని ఇంటి పట్టున ఉండడు. యజమాని వాయువ్యంలో వాస్తు దోషం ఉన్నట్టయితే యజమాని ఇంటి పట్టున ఉండడు. నెక్స్ట్ యాక్సిడెంట్స్, ఆకస్మిక దుర్ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అధిపతి చంద్రుడు, ముత్యం అక్కడ చెప్పినటువంటి రత్నం. నెక్స్ట్ వాయువు, ఆయన యొక్క చిహ్నం జెండా. కాబట్టి ముత్యాన్ని వాడడం, జెండాను ఉపయోగించడం, వాస్తు దోషాలను సరి చేసుకోవడం ద్వారా ఇంటి యజమాని ఇంటి పట్టున ఉండేట్టు చేయొచ్చు. లేదా ఆకస్మిక దుర్ఘటనలు, యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితుల నుండి బయటపడవచ్చు. ఉత్తరం, ఒక ఇంట్లో డబ్బుకు అత్యంత ప్రాథమికమైనటువంటి స్థానాన్ని గమనించవలసింది ఉత్తరం. ఉత్తరాన్ని కుబేర స్థానం అంటాం. కుబేర స్థానం ఇది ధనానికి, సంపత్తికి, ప్రాపర్టీకి సంబంధించింది. ఇక్కడ వాస్తు దోషం ఉంటే యజమాని వ్యసనపరుడయ్యే అవకాశం ఉంది.
డబ్బు ఇంట్లోకి రావడమే కష్టం, అంటే ఆదాయ మార్గాలు పూర్తిగా సన్నగిల్లేటువంటి అవకాశం ఉందని విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 6లో, సమరాంగం సూత్రధార్ చాప్టర్ 41లో చెప్పడం జరిగింది. కాబట్టి ఉత్తరాన్ని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాస్తు నియమానుసారంగా చూసుకోవాలి. ఉత్తరానికి అధిపతి బుధుడు, అక్కడ దేవుడు కుబేరుడు, ఆయన ఆయుధం గద, పచ్చని ఇక్కడ చెప్పినటువంటి రత్నం. ముందు వాస్తు దోషాలను సవరించుకొని ఆ తర్వాత విధి విధానపూర్వకంగా వీటిని వాడడం ద్వారా వాస్తు దోషాల నుండి బయటపడవచ్చు. నెక్స్ట్ ఈశాన్యం. ఈశాన్యం అధిపతి ఈశుడు, పరమశివుడు. ఇది మానసిక సుఖానికి, ఆధ్యాత్మికకు, ప్రశాంతతకు సంబంధించినటువంటి ఏరియా. ఈశాన్యంలో గాని వాస్తు లోపాలుంటే మానసిక పరిస్థితి స్థిరంగా ఉండదు, సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఇక్కడ ఈశుడు అధిపతి, త్రిశూలం ఆయన యొక్క ఆయుధం. గురువుని ఇక్కడ గ్రహంగా చెప్పారు. పుష్యరాగం ఈశాన్యానికి సంబంధించినటువంటి రత్నం. మనం ఈ పరిణామాలను వాస్తుశాస్త్రం చెప్పినటువంటి, చూడండి ఒకసారి, ఈస్ట్ లో లోపం ఉంటే విల్ పవర్ దెబ్బతింటది, హెల్త్ ఇష్యూస్. ఆగ్నేయంలో ఉంటే భౌతిక సుఖాలు, డబ్బు, బంగారం, వాహనాలకు సంబంధించింది, అపకీర్తికి సంబంధించింది. సౌత్ అంటే యజమానికి, నైరుతి అంటే ఇంటి యజమానురాలకి, పడమర అంటే ధనానికి సంబంధించింది, వాయువ్యం అంటే యజమాని ఇంటి పట్టున ఉండకపోవడం, సడన్ యాక్సిడెంట్స్, ఉత్తరం అంటే ధనము, సంపద, ఇంటికి ఆదాయం వచ్చేటువంటి మార్గాన్ని చెప్పేది, లేదా యజమాని వ్యసనపరుడు అయ్యేటువంటిది. ఈశాన్యం గురించి అయితే మానసిక ప్రశాంతతకు సంబంధించిన దిక్కుగా చెప్పబడింది. ఆయా దిక్కులకు చెప్పినటువంటి గ్రహాలను, ఆధిపత్యం వహిస్తున్నటువంటి దేవతలను, వారి ఆయుధాలు లేదా వారి చిహ్నాలను, అక్కడ చెప్పినటువంటి రత్నాలను విధి విధాన పూర్వకంగా వినియోగించడం ద్వారా వాస్తు దోషాలను పరిష్కరించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవన్నీ విషయాలు మనసులో ఉంచుకొని ప్లానింగ్ సమయంలోనే అత్యంత పకడ్బందీగా ఇంటిని వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.